హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రామలింగడు స్టోరీలో మీ అందరికీ తెలిసిన స్టోరీ ఇది. అయినా సరే మళ్ళీ ఒకసారి వినేద్దాం. బంగారు మామిడి పండ్లు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ చాలా పెద్దది, అందుకే ఎక్కువ సోదేదలుచుకోలేదు. ఓకే, మరి రాయలకు అతడి తల్లి అంటే అమితమైన ఇష్టం. ఆమె చనిపోయే ముందు మామిడి పండ్లు తినాలని ఎంతగానో ఆశపడింది. కానీ కాలం కాకపోవడంతో అవి తినకుండానే చనిపోయింది. మరుసటి ఏడు నుండి అదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం ఆమె తిది నాటికి మామిడి పండ్లు కాపుకు వచ్చేవి. దానితో రాయలవారు మామిడి పండ్లతో సంతర్పణ చేసేవాడు. ఒక ఏడు పెద్ద గాలివాన వచ్చింది. విజయనగరంలోనే కాక చుట్టుప్రక్కల రాజ్యాలలో కూడా దాని ప్రభావం వల్ల మామిడి కాపంతా రాలిపోయింది. రాయలు తల్లి తిదికి ముందు మామిడి పండ్ల కోసం రాజ్యం మొత్తం గాలించమని సేవకులకు చెప్పాడు. ఒక్కటంటే ఒక్క పండు కూడా దొరకలేదు. ఇతర రాజ్యాలకు పోయి ఎంత ఎంత వేల అయినా ఎన్ని వేలైనా సరే చెల్లించి మామిడి పండ్ల ఖరీదు చేసి తీసుకురమ్మని భటులను పంపాడు. పోయిన వారు పోయినట్లే ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవారు. రాయలకి ఏం చేయాలో అర్థం కాలేదు. పండితులను పిలిపించి ప్రతి సంవత్సరం చేస్తున్న మామిడి పండ్ల సంతర్పణ ఈ సంవత్సరం చేసేందుకు వీలు పడేటట్లు లేదు. మామిడి పండ్లు లేకుండా మా తల్లిగారి తిది జరిపితే అమ్మ ఆత్మ శాంతించదు, మనకు మనశ్శాంతి కలగదు. అందుకే ఏదన్నా పరిష్కారం చూడండి అంటూ కోరాడు. పండితుడు ఆలోచించారు. ప్రభు, సహజమైనవి దొరకనప్పుడు వాటి నమూనాలను బంగారంతో చేయించి దానం ఇవ్వటం ప్రశస్తం. కనుక మామిడి పండ్లు దొరకలేదని చింతించాల్సిన అవసరం లేదు. బంగారంతో మామిడి పండ్ల నమూనాలను చేయించి దానం ఇవ్వండి అంటూ చెప్పారు. రాయలు అలాగే చేయటానికి నిర్ణయించుకొని ఆస్థానం కంసాలిని పిలిపించి మామిడికాయల నమూనాలను బంగారంతో ఒక 10,000 వరకు తయారు చేయమని పురమాయించారు. ఈ విషయం తిమ్మరుసుకు తెలిసింది. 10,000 మామిడికాయల నమూనాలను తయారు చేయించాలంటే మనుగుల కొద్దీ బంగారం కరిగించి తీరాలి. అలా కరిగించుకుంటూ పోతే చివరకు రాయలకు పేదవాడు కాక తప్పదు. రాజు పేదవాడు అయితే భటులు, సేవకులు, దాసులు, బంధుమిత్ర పరిజనం అతడిని విడిచి దూరంగా వెళ్ళిపోతారు. శత్రువులు అదే అదునుగా రాజు సన్నిహితులను ఆకట్టుకుని విజృంభిస్తారు. రాజుకు వీరత్వం ఎంత ప్రధానమో తమకు సేవ చేసే వారిని, నమ్ముకున్న వారిని, ఆశ్రయించిన వారిని, మిత్రులను కష్టాల నుండి, అవసరాల నుండి కాపాడటానికి, రక్షించటానికి ఐశ్వర్యం కూడా అంతే ప్రధానమైనది. ఐశ్వర్యం లేని రాజు ఎంతో కాలం రాజ్యపాలన చేయలేడు అని ఆలోచించి తిమ్మరుసు వెంటనే రామలింగడిని పిలిపించి తన మనసులో అనుకున్న విషయం అంతా చెప్పి, రామలింగ, రాజు దానాలు చేయవచ్చు, కానీ మితిమీరిన దానాలను చేయరాదు. ఇప్పుడు రాయలకు 10,000 బంగారు మామిడి పండ్లు దానం చేయవద్దని మనం చెప్పామనుకో, అతడు నొచ్చుకుంటాడు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం అంటూ 16 మంది బ్రాహ్మణుల కంటే ఎక్కువ మందికి రాయలు దానం చేయకుండా ఆపాలి. నీదే భారం. నువ్వేం చేసినా రాయలు మనసు నొచ్చుకోకూడదు. రామలింగ, తీసుకుపోయి గోదాట్లో వదిలేసే పద్ధతి నాది కాదు. రాయల వల్ల నీకు ఏం ప్రమాదం కలిగినా పై ఎత్తు వేసి నేను నిన్ను కాపాడుతాను. కనుక నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యి అంటూ రామలింగడికి చెప్పాడు. అసలే కొంటెవాడు, తుంటరివాడు. రాయలు అర్జునుడైతే తిమ్మరుసు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుడంతటి వాడే ఆపద సమయంలో చక్రం అడ్డు వేస్తానంటే ఇంకేముంది? రామలింగడు తక్షణం రంగంలోకి దిగిపోయాడు. ముందుగా కంసాలి దగ్గరకు పోయాడు. తిమ్మరుసు వారు రహస్యంగా ఇచ్చిన ఆజ్ఞ అంటూ 116 మేలిరకం బంగారంతో చేసిన మామిడికాయల ప్రతిరూపాలను, 16 పంచలోహ మామిడికాయల ప్రతిరూపాలను మాత్రమే తయారు చేయమన్నారు అని చెప్పేసి కంసాలికి సందేశం ఇచ్చాడు. రామలింగడు అసలే కొంటువాడు. అతడికి తనెప్పుడు ఎదురుపోలేదు. అయినా తనని రాయలు చేత చివాట్లు పెట్టించే కార్యక్రమం ఏదో తలపెట్టబోతున్నాడు అని అనుమానం కలిగింది. అయ్యా, రాయలవారు బంగారంతో 10,000 మామిడి పండ్లను తయారు చేయమన్నారు. తమరు వచ్చి తిమ్మరుసు వారు చెప్పారంటూ బంగారంతో 116, పంచలోహాలతో 16 చేయమంటున్నారు. తమ మాట ఎలా నమ్మేది? తమరు చెప్పినట్లే తయారు చేస్తే రేపు రాయలవారి దగ్గర నాకు మాట వస్తుంది కదా. ఈ ముక్క ఏదో రాయలవారితోనే చెప్పించండి. అప్పుడు నేను వారు చెప్పినట్లు చేస్తాను. అంతేకాని తమ మాట విని ఉచ్చులో పడలేను అంటూ 2 చేతులతో రామలింగడికి నమస్కరించాడు. రామలింగడు ఏమాత్రం కంగారు పడలేదు. వాడు అలా ఉంటాడని ముందుగానే ఊహించాడు.
చిరునవ్వు నవ్వి, వీరరాజులు, నువ్వు చెప్పింది నిజమే కానీ ఈ విషయం రాయలకి తెలియటంలోనే ఉంది అసలు చిక్కంతా. కాలంలో తిమ్మరుసు గారితో ఇదే ముక్క చెప్పాను సరిపోతుందా అంటూ వాడిని ప్రశ్నించాడు. వాడు బుర్రకెక్కించుకున్నాడు. కొంచెంసేపు ఆలోచించాడు. సరే, ఈ విజయనగరానికి రాయల తర్వాత రాయలంతటి వారు ఆ మహానుభావుడు. ఆయన నోటి వెంట ఇదే ముక్క చెబితే నాకు అభ్యంతరం లేదు. కానీ లేఖలు సేవకులతో చెప్పించడం కాదు. ఆయన నోటితో ఆయనే నాకు స్వయంగా చెప్పాలి. కావాలంటే ఆయన ప్రసాదానికి నన్ను తీసుకుపోండి అంటూ రామలింగడికి మొహం మీదనే స్వయంగా చెప్పాడు. రామలింగడు అబ్బా, అహం దెబ్బతిన్నది. ఒక కంసాలి తన మాటలు నమ్మకుండా అతనిని అబద్ధాల కోరు అని అన్నాడు. ముందు తిమ్మరుసు తనకి అప్పగించిన పనిని పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఏదన్నా అనుకుని కంసాలిని వెంట పెట్టుకొని తిన్నగా తిమ్మరుసు దగ్గరకు తీసుకుపోయాడు. తిమ్మరుసు, ఇది రాజకార్యం. రామలింగుడు చెప్పినట్లే చెయ్యి. నీకేం భయం లేదు. రాయలు నిన్నేం అనకుండా చూసే బాధ్యత నాది అంటూ కంసాలికి భరోసా ఇచ్చాడు. ఇక రెండవ అంకం ప్రారంభించాడు రామలింగుడు. రాయలు తన తల్లిగారి తిథి రోజున 10,000 బంగారు మామిడి పండ్లను దానం ఇస్తానన్నాడు. దండోరా వేసే బైర్రాజు దగ్గరకు పోయి 10,000కు బదులు 116 మామిడి పండ్లు ఇస్తాడని దండోరా వేయమని అది తిమ్మరుసు ఆజ్ఞ అని చెప్పాడు రామలింగుడు. బైర్రాజుకి రామలింగుడు అంటే విపరీతమైన గురి. అందుకని మారు మాట్లాడకుండా రామలింగుడు చెప్పినట్లే దండోరా వేస్తానని మాట ఇచ్చాడు. తన పథకం ప్రకారం మిగతా ఏర్పాట్లు చేసి రాయల గారికి తల్లిగారి తిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రామలింగుడు. అతడు అన్ని ఏర్పాట్లను చేయడం వల్ల ఈ విషయం ఏవి రాయలకి చెప్పలేదు. రాయలు తల్లిగారి తిథి రానే వచ్చింది. బంగారు మామిడికాయలు దానంగా పుచ్చుకోవడానికి పండితులు, బ్రాహ్మణులు వేలాది మంది తరలి వచ్చారు. ప్రధాన ద్వారం దగ్గరే కాపు కాశాడు రామలింగుడు. వచ్చిన పండితులందరితో, అయ్యా, ఎప్పుడూ మామూలు మామిడి పండ్లను దానమిస్తున్న రాయలు ఇక నుంచి ఇలాగే బంగారు మామిడి పండ్లతో దానం ఇవ్వాలనుకుంటున్నాడు అని. కానీ అందుకు ఒక చిన్న షరతు ఉంది. ఎవరైతే కొలిమిలో కాలుతున్న ఇనుప ఊచతో వాతను పెట్టించుకుంటారో వారికి మాత్రమే దానం ఇవ్వబడుతుంది అంటూ చెప్పాడు. కొంతమంది వాతలకు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. మరికొంతమంది బంగారు మామిడికాయలను ఆశపడి ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన వారు 100 మంది కూడా లేరు. రామలింగుడు వారిని చూసి నవ్వుతూ, అయ్యా, తమ వరకు వాతలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళండి, మామిడికాయలు పుచ్చుకోండి అంటూ లోపలికి పంపాడు. ఆ తర్వాత మరొక 16 మంది పండితులను కూడా లోపలికి పంపి, ఇక ద్వారాలు మూసేయండి అని ద్వారపాలకులకు చెప్పి తను ఏమీ ఎరగనట్లు పోయి రాయల దగ్గరకు కూర్చున్నాడు. రాయలు 116 మందికి మామిడికాయలు ఇచ్చి ఒక దానం పుచ్చుకోవడానికి ఎవ్వరూ లేకపోవడంతో ఆశ్చర్యపడిపోయి తిమ్మరుసుతో, అప్పాజీ, దానం పుచ్చుకోవడానికి విజయనగరంలో బ్రాహ్మణులు, పండితులు కరువయ్యారా? మా తల్లిగారి ఆత్మశాంతి చేకూరే విధంగా మేం 10,000 స్వర్ణ మామిడికాయలను దానమిద్దామనుకుంటే ఇదేమిటి 116 మంది మించి రాలేదు? మా తల్లిగారి పట్ల మేమేమన్నా అపచారం చేశామా అంటూ విచారపడ్డాడు. వెంటనే రామలింగుడు కల్పించుకుంటూ, ప్రభు, మీరు అపచారమే చేశారు. మీ తల్లిగారు బ్రతుకున్నప్పుడు తినటానికి మామిడి పండ్లు అడిగారు కానీ దాచుకోవటానికో అమ్ముకోవటానికో పనికి వచ్చే బంగారు మామిడి పండ్లు అడగలేదు. తమరు తాహతు ఉంది కాదని, మామూలు మామిడి పండ్లు దొరకలేదు కదని బంగారు మామిడి పండ్లను దానమిచ్చేంత మాత్రాన మీ తల్లిగారి ఆత్మ శాంతిస్తుందా? తినటానికి పనికిరాని మామిడి పండ్లు దానమిచ్చినందుకు ఎంతగానో ఘోషిస్తుంది అంటూ ఆ రామలింగుడు చెప్పాడు. రామలింగుడి మాటల్లో వ్యంగ్యం రాయలకి అర్థమయ్యింది. రామలింగ, సరిగ్గా చెప్పావు. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. వచ్చే ఏటి నుండి మామూలు మామిడి పండ్లనే దానమిస్తాను. నా కళ్ళు తెరిపించినందుకు బహుమానంగా మిగిలిన 9,884 మామిడి పండ్లను నువ్వే తీసుకో అంటూ రాయలు చిరునవ్వుతో, అయ్యావో, తప్పు చేశాను ప్రభు. మిగిలిన పండ్లన్నీ నాకే బహుమానంగా వస్తాయనుకుంటే ఆ కంసాలిని 116 మించి చేయవద్దని చెప్పి ఉండేవాడినే కదూ అంటూ నోరు జారాడు. ఆ తర్వాత తిమ్మరుసు ఆజ్ఞ ప్రకారం తను నడిపిన కథంతా రాయలకి వివరించి క్షమాపణ చెప్పాడు రామలింగుడు. రాయలు తన కళ్ళు తెరిపించడానికి అంత సాహసానికి పూనుకున్న రామలింగుడిని అభినందించి అతడికి ముత్యాల హారాన్ని సమర్పించాడు మన రాయలవారు. ఈ స్టోరీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కింద కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందనేది. ఈ స్టోరీస్ అయిపోయిన తర్వాత ఇంకో మంచి స్టోరీస్తో మీ అందరికి ముందుకి వస్తాను. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.